స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనుండగా ప్రమోషన్స్లో బిజీగా ఉంది శంకర్ టీం. గేమ్ చేంజర్ నుంచి తాజాగా లాంచ్ చేసిన మూడో సాంగ్ నానా హైరానా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ విజువల్ ట్రీట్ పక్కా అని చెబుతుంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ చేసిన రామచ్చా, జరగండి జరగండి సాంగ్స్కు నెట్టింట మంచి స్పందన వస్తుంది. అప్పుడే నాలుగో పాట విడుదలతో పాటు ట్రైలర్ అప్డేట్కు సంబంధించిన వార్త అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం నాలుగో సింగిల్ డిసెంబర్ 2వ వారంలో రాబోతుంది. జనవరి మొదటి వారంలో ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నారు. నాలుగో పాట రామ్ చరణ్, అంజలి కాంబినేషన్లో వచ్చే మెలోడీ సాంగ్ అని తెలుస్తుండగా ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రాబోతుందట. అయితే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్ శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్.జె. సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జైరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా ఎస్ తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నిజానికి గేమ్ చేంజర్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎంతకీ పూర్తి కాకుండా నెమ్మదిగా కొనసాగడంతో 2 పార్ట్లుగా తీస్తున్నారంటూ చర్చ జరిగింది. అందుకు తగ్గట్లుగా గేమ్ చేంజర్ 2 కూడా రాబోతుందన్న టాక్ వినిపిస్తుంది. 2025 జనవరి 10న వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ అన్ని సక్సెస్ అవడంతో పార్ట్ 2లుగా తీస్తున్నారు మేకర్స్. ఇప్పుడు గేమ్ చేంజర్ పై ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్న మేకర్స్ పార్ట్ 2 లీడ్ కూడా ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో గేమ్ చేంజర్ మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. సినిమాలో కీలకమైన ఓ పాటను మేకర్స్ ఇప్పట్లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తుంది. రామ్ చరణ్, అంజలిపై చిత్రీకరించిన ఈ పాట ఫ్లాష్ బ్యాక్లో వస్తుందని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ కథలో కీలకమైన ఈ సీన్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్లను దెబ్బతీయకుండా ఉండేందుకు థియేటర్లోనే చూపించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంజలి పాత్ర కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్లో కీలకంగా ఉంటుందన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. అయితే ఆమె పాటకు సంబంధించిన హైప్ నెట్టింట కొనసాగుతుండడంతో థియేటర్లో దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారన్న ఆసక్తి పెరుగుతుంది. ఈ పాటను టీజర్ లేదా ట్రైలర్లో కూడా వదలకుండా సస్పెన్స్ కంటిన్యూ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి బరిలో భారీ పోటీలో విడుదల కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజీఎం పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మనసును దోచుకుంటే మిగతా పాటలు సినిమాకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంజలి పాట సినిమా థియేటర్లలో ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాలి.